క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు గ్రూప్ 1 గ్రూప్ 2 అదేవిధంగా గెజిట్ ఆఫీసర్స్ నాన్ గెజిట్ ఆఫీస్కి యొక్క టవర్స్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. కొన్ని మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ ఎండ్కి కొన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కొన్ని బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ మంత్లో హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం. ఇంత వేగవంతంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ అటు ట్రంక్ రోడ్స్ అయినా లేఅవుట్స్ అయినా, రోడ్లు అంటే ఉత్తర రోడ్ వేయటం కాదండి, రోడ్డు అంటే నేషనల్ హైవే లాగా నేషనల్ హైవేతో కంపేర్ చేస్తున్నారు. నేషనల్ హైవేలు రోడ్డు మాత్రం వేస్తారు. ఎక్కడన్నా టౌన్ వస్తే టౌన్ దగ్గర లైట్స్ పక్కన డ్రైన్స్ కడుతున్నారు. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. కానీ ఇక్కడ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇక్కడ యూజీడీ బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వాటర్ అంతా భూమి లోపల వాటర్. వర్షాకాలం పడే నీళ్లు కూడా భూమి లోపలే వాటర్, ఎక్కడ ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఓపెన్ డ్రైన్స్ ఉంటే దోమలు వస్తాయి, దోమలు వస్తే మీకు తెలిసిందే. అందుకని దోమలు లేని నగరం చేయటానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, తర్వాత వచ్చి రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే. రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారో ఇంట్లో వాడిన వాటర్ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆ లైన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఉన్నాయి. కాబట్టి ఇంత టైం లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా ఆ బిల్డింగ్ల దగ్గర ఉన్నాం. దాదాపు బిల్డింగ్స్ అన్నీ అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. కలవాలా సెక్రటరీని కలవాలా కింద అంతా చక్కగా ప్లాన్ చేసి ఎంతో వేగవంతంగా జరుగుతుంటే మావిగాని ఇదంతా ఒక రాజకీయ ఎత్తుగడతో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలా. అమరావతి కాకుండా నేను ఆల్మోస్ట్ అయిపోతుంది. అమరావతి రాజధాని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ లేఅవుట్స్ కానీ వేరవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజలను అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలంత అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా ఆ 11 సీట్లు 0 అవుతాయి. అసలు మావిగన్ వర్సెస్ అమరావతి అనేది మీనింగ్లెస్. ఆ మాట అన్నందుకు అందరూ చీకొట్టుకుంటున్నారు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. మావిగన్ వర్సెస్ అమరావతితో రాజకీయ ఎలక్షన్కి పోతా ఉంటున్నాడు. అసలు ఏంది ఇది, ఆడ అమరావతి అయిపోతుంది బ్రహ్మాండం కడుతున్నారు అని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.